అదేవిధంగా శాసనసభ్యులు గారు నుంచి మనం కంటిన్యూ చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని యోగా సెక్రటరీ సిద్ధారెడ్డి గారు అధ్యక్షత వహిస్తున్న 300 మెంబర్స్ రావడం జరిగింది సార్. ఈ యొక్క జిల్లా స్థాయి పోటీలకు రాష్ట్రానికి అందించిన వారి సేవలు రవీందర్ సింగ్ గారికి యోగా ఓవరాల్ ఛాంపియన్ మన కరీంనగర్ వచ్చింది. ఒక రిక్వెస్ట్ ఒకటే, మీరు రేపు ఈ యోగాను ఎంకరేజ్ చేస్తున్న జిల్లా, ఎందుకంటే మొక్క రంగనేది ప్రాణయ వంగున అంటారు. ఈ ఏజ్లో మీకు ఫ్లెక్సిబుల్ మేము అంగుతాం అట్లా మాత్రం అవుతుందా? మాత్రం అవుతుందా? కాదు. సో మీకు మొక్క వంగనే మీరు ఉన్నప్పుడే ఇదే కంటిన్యూ చేస్తే ఫ్లెక్సిబుల్ కాబట్టి ఇది బాహ్య ప్రపంచానికి చెప్పాలి. ఎందుకంటే ప్రపంచానికి పరిచయం చేసింది యోగా భారతదేశం. ఈ ప్రపంచానికి యోగాను పరిచయం భారతదేశం. అందుకే ఇప్పుడే ఎస్ఆర్రెడ్డి గారు చెప్తున్నారు 173 దేశాలలో 160 దేశాలు కూడా యోగా కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే యోగా అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. యోగా అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇక మీరు రోజు యోగా చేస్తే డైటింగ్ అవసరం లేదు, దవాఖానాలు అవసరం లేదు, మందులు అవసరం లేదు. అంతవరకు గ్యారంటీ చెప్పుకుంటారు. అందుకే యోగా అనేది వాస్తవంగా చెప్పాలంటే చిన్నప్పటి నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు ఈ రాష్ట్ర స్థాయిలో మీకు సెలెక్షన్ కావాలి. మరి రవీంద్ర గారు ఎస్ఆర్రెడ్డి చెప్తున్నాను, ఇంత పెద్ద స్టేడియాలు ఎక్కలేవు, ఇంత పెద్ద స్పోర్ట్స్ స్కూల్ ఎక్కలేదు. అందుకే హైదరాబాదే కాదు సార్, నేషనల్స్ రాష్ట్ర స్థాయిలో కరీంనగర్లో పెట్టుకుందామని అనుకున్నాం. స్టేట్ లెవెల్ ప్రోగ్రాము ఎస్ఆర్రెడ్డి గారు మీరు కోఆపరేట్ చేస్తే తప్పక కరీంనగర్ వేదిక కావాలన్నది, కరీంనగర్ వేదిక అవుతుంది. చేయండి, సంపూర్ణ సహకారం ఉంటాం. ఇక్కడ ఫస్ట్ చూడంగా సిద్ధారెడ్డి గారు, రవీంద్ర సింగ్ గారు, ఫస్ట్ చూడగా కృష్ణ సార్, వీళ్ళందరూ కోఆపరేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ దీన్ని ప్రమోషన్ చేస్తూ ఈ యొక్క యోగాను ప్రమోషన్ చేస్తున్నారు. కాబట్టి జిల్లాలో ఇంత పెద్ద క్రీడాకారులు ఉన్నారు, ఇంతమంది యోగా నేర్చుకుంటున్నారు, చిన్నారులు ఉన్నారు. కానీ ఇంకా కూడా ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్కరికి నిత్యం యోగా అనేది అవసరంగా ఉండాలి, మ్యాండేటరీ ఉండాలంటే బాహ్య ప్రపంచానికి చెప్పాలి. ఇంకా దాన్ని ఎంకరేజ్ చేయాలి, మీడియా ద్వారా ఎంకరేజ్ చేయాలి. అందుకే ఈసారి కరీంనగర్లో స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ అయితే కరీంనగర్ అద్దవడంగా మరొకసారి దృష్టి సారిస్తుంది. కాబట్టి మన జిల్లా నుంచి స్టేట్ లెవెల్లో తొందరగా స్టేట్ లెవెల్ సెలక్షన్ వల్లే స్టేట్ లెవెల్ సెలక్షన్ ఇప్పటికే నేషనల్ ఆడిందట, నేషనల్ గోల్డ్ మెడల్స్ ఉన్నారు. కాబట్టి నేషనల్లో మన కరీంనగర్ జిల్లా పేరు రావాలని చెప్పేసి మీ అందరికీ అభినందన చేసుకుంటూ తప్పక మరొకసారి చెప్తున్నాను, ఈ క్రీడ మీ ఇంటికే పరిమితం చేయకండి, ఈ క్రీడ మీకే పరిమితం చేసుకోకండి. ఈ క్రీడ ప్రతి ఇంటిలో ఒక నిత్య భాగంగా ఈ విధంగా ప్రచారం చెందాలని చెప్పుకుంటూ మా పక్క ఇంటి పిల్లాడు చేస్తుండు, నేను కూడా చేయాలని చెప్పేసి ఒక ఎంకరేజ్మెంట్ రావాలని చెప్పేసి కోరుకుంటూ డెఫినెట్గా రాష్ట్ర స్థాయి యొక్క ప్రోగ్రామ్ చేస్తే, రాష్ట్ర స్థాయి యొక్క క్రీడా యొక్క సెలబ్రేషన్ చేస్తే, సెలెక్షన్ చేసుకుంటే అది కరీంనగర్ వేదిక అయితే సంపూర్ణంగా సహకారం చేస్తానని చెప్పేసి మరొకసారి జిల్లా యోగా అసోసియేషన్కు, రాష్ట్ర అసోసియేషన్కు అందరికీ పేరు పేరున శుభాభినందనలు. జై తెలంగాణ.